అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 15వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి పర్వదినం, వైకుంఠ ఏకాదశి. స్వామివారి ఈ రోజున ఉత్తర ద్వారదర్శనం విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని ప్రాతకాలంలోనే దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈరోజు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా తనియ విన్నపం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంసుదిశతస్థిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுழற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் నాంకడభా వన్నమే నల్గు. ఈరోజు 15వ పాశురంలో అమ్మవారు గోపికాశ్రీలతో కలిసి మరొక గోపికను 10వ గోపికను మేలుకొల్పుతున్నారు. ఎల్లే ఇడంగిలియే ఇన్న మురంగుదియో சின்றல்ல செய்யே மின்னங்கை மேற் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா வல்லை நீ போதாய் உன்னக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தணிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தரை மாத்தஜிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. ఇందులో గోపికాశ్రీలందరూ కూడా మరొక గోపికను మేల్కొల్పుతున్నారు. ఆ గోపికాశ్రీ యొక్క ఇంటి ముందు నిలబడి పిలుస్తున్నారు. లోపల నుంచి ఆ అమ్మాయి ఒక రకంగా సంవాదం, వీరు ప్రశ్న అడుగుతున్నారు, లోపల నుంచి ఆ అమ్మాయి సమాధానం చెబుతుంది. ఎల్లే ఇళంగియే ఇన్న మురంగుదియో, ఓ లేత చిలుక వంటి పలుకులు గలదాన, ఇన్న మురంగుదియో ఇంకనూ నిద్రించుచున్నావా, లే అమ్మ. షిల్డేండజయ్యేన్విన్, ఈ మాటలు విన్నటువంటి లోపల ఉన్నటువంటి గోపిక షిల్డ్రేండ్ర, మా విసుగు కలిగే విధంగా పిలవకడుమి నన్ను, మీరు పిలుస్తూ ఉంటే విసుగొస్తూ ఉంది, చెవులన్నీ కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతున్నాయి, అంత గట్టిగా పిలవకండి. షిల్డ్రేండ్ర ఏన్మిన్, జిల్లుమనే విధంగా, చెవులు గడలు పడే విధంగా నన్ను పిలవద్దు. షిల్డ్రేండ్రయ్యేన్మిన్ అంగై మేర్ పోదరుగిన్రేన్, మా వెంటనే వస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. వల్లై ఉన్ కట్టురైగల్ పండేయున్ వాయిరుదిం, వల్లై ఉన్ కట్టురైగల్, నీ నేర్పుగల మాటలు మాకు తెలుసమ్మా, నీ నోటి యొక్క నైపుణ్యాన్ని మేము ముందే ఎరుగుదుము, నీవు చాలా మాటకారివి అని చెప్పేసి బయట ఉన్నటువంటి గోపికలు
అన్నారు. వల్లీర్గల్ నీంగళే, మీరే నేర్పర్లు లేండమ్మా, నేనంత నేర్పరిదాన్ని ఏం కాదు, పోనీలే నేనే నేర్పరిని అనుకుందురుగాక అవుదునుగాక. వల్లై నీ పోదాయి, అమ్మా సమయం ఆసన్నమైంది, పూజకు వేళయింది, ఇంకా వచ్చేసేయి. వల్లై నీ పోదాయ్ రమ్ము ఉన్న కెన్నవేరుడయ్యై, నీకు ప్రత్యేకత ఏమిటమ్మా, ఇంకా పడుకొని ఉన్నావు, అందరూ వచ్చేశారు, మేమంతా వెళుతున్నాము, ఇంకా ప్రత్యేకంగా పడుకున్నావేమి, నీకంత ప్రత్యేకత ఎందుకు? ఎల్లారం పోందారో, మళ్ళీ లోపల ఉన్నటువంటి గోపనాయిక అడుగుతూ ఉంది. ఎల్లారం పోందారో, అందరూ వచ్చినారా? మనం రాత్రి అనుకున్న విధంగా అందరూ గోపికాసులందరూ కూడా, చెలికత్తెలందరూ కూడా వచ్చినారా? ఎల్లారం పోందారో, పోందారు పోందనిక్కొల్, అమ్మ అందరూ వచ్చినారు, నీకు అనుమానంగా ఉంటే బయటికి ఒక్కసారి వచ్చి చూసి లెక్క పెట్టుకో, అందరూ వచ్చారా రాలేదా నీకు తెలుస్తుంది. వల్లానై కొండారై మాత్తరై మాత్తజిక్క వల్లానై, నువ్వు వెంటనే వచ్చేయమ్మా, వచ్చి బయటకు వచ్చి చూసి అందరినీ ఒకసారి లెక్కగట్టి అందరూ వచ్చినారా లేదా చూసి, నేను ఎందుకు రావాలి అని అడుగుతున్నావు కదా, నువ్వు ఎందుకు రావాలంటే వల్లానై కోండ్రారై మాత్తరై మాతజిక్క వల్లానై, శత్రువులను జయించేటటువంటి, శత్రువుల యొక్క మదాన్ని అణచేటటువంటి, మాత్తజిక్క శత్రువును జయించువాడైన గొప్పవాడైన శ్రీమన్నారాయణ యొక్క అంశలో జన్మించినటువంటి వాడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వల్లానై మాయనై పాడేలోరింబావాయ్, ఆ కపటనాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని నోరారా కీర్తించటం కోసం, ఆయన సారథ్యంలో మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించటం కోసం, స్వామి యొక్క నామాన్ని భజించటం కోసం నీవు వెంటనే వచ్చేయమ్మా అని చెప్పేసి గోపికాశ్రీలందరూ కూడా 10వ గోపికను ఈ రోజున మేలుకొల్పి తీసుకొని వెళ్తున్నారు. ఎల్లే ఇళంగిళియే ఇన్న మురంగుదియో சில்லென்ற ஜெய்யேன் விண்ணங்கை மேற் போதருகின்றேன், வல்லை உன் கட்டுரைகள் பண்டேயின் வாயிலும், வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக, வல்லை நீ போதாய் உன்னக்கென்ன வேருடையை, எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தினிக்கொள், வல்லானை கொண்டாரை மாத்தாரை மாத்த சிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். స్వస్తి ప్రజా